శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇది నేను ఇంతకు ముందు చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేదు. బట్ ఇప్పటికి నాకు కొంచెం తీరికై చేస్తున్నాననమాట. ఏంటంటే గత 2 నెలల క్రితం విజయారెడ్డి గారని ఒక సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు పిల్లలతో కలిపి. ఆ వీడియో చాలా హల్చల్ చేశారు. అంటే అది నిజమే జరిగిందే కాబట్టి, అది ఎందుకు చేసుకున్నారు ఏంటనేది చాలా మంది చాలా రకాల చాలా కారణాలు చెప్పారు. ఒంటరిగా ఉంది కాబట్టి ఆవిడ డిస్టర్బ్ అయ్యి మైండ్ చేసింది అని చాలా రకాలు వచ్చినాయన్నమాట. నిజమే అండి. ఈ రోజుల్లో యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, ఒక భార్య అదే పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళకి ఇలా చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్‌తో ఉన్నారనమాట. నేను మెడిటేటర్‌నండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపోనోపోనో హీలర్‌ని కూడా. అలాగే మోటివేషనల్ స్పీకర్‌ని కూడా అనమాట. నేను చాలా ఇవన్నీ నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను చూపిస్తానండి మీకవన్నీ. అయితే నేను ఇందులో ఈ వీడియోలో చెప్పేదేంటంటే మీకెవరికైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందులంటే ఫైనాన్షియల్‌గా అయితే నేను ఏ హెల్ప్ చేయలేను. నేనైతే ఇది ఫ్రీ కాదండి, పెయిడే. ఇది కూడా లిమిటెడ్ అనమాట. ఇది ఆఫ్‌లైన్ క్లాసు. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ముఖంగా చెప్పేదేంటంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ రోజు ఇంక బ్రతకలేకపోతున్నాను, నాకు ఇంక ఈ జీవితం వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఎవరైనా కష్టంలో ఉన్నారు, నాకొక ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మెడిటేషన్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకొక మెంటర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరికైనా ఏ సమస్య ఉన్నా, ఎలా ఉన్నా, ఏదైనా సరే ఎనీ ప్రాబ్లమ్ అనమాట. ఈ ఎనీ ప్రాబ్లమ్ కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. అయితే ఇది ఫ్రీ సెషన్ కాదండి, ఫ్రీ కాదండి. అలానే ఇది ఆన్‌లైన్ కూడా కాదు. 1-to-1 సెషన్ అనమాట. నేను వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడి, వాళ్ళకి నేను మోటివేట్‌గా ఏం చెప్పాలి, ఏం చేయాలి, వాళ్ళని ఎలాగ నేను హీల్ చేయాలి అనే దాని మీద ఇది ఉంటదనమాట. నేను ఓన్లీ ఈ క్లాసెస్ అన్నీ కూడా నేను ఆఫ్‌లైనే చేస్తానండి. నేను ఆన్‌లైన్ చేయను. ఇంకొకటేంటంటే చాలామంది ఆన్‌లైన్‌లో మీరు ఇంత పే చేయండి, అంత పే చేయండి అని అంటున్నారు. నేను అంతా పే చేయమని చెప్పనండి. పర్ అవర్‌కి ఇంతని పెడతాను. ఇన్ కేస్ మీరు నా సెషన్ బుక్ చేసుకొని నేను అపాయింట్‌మెంట్ ఇస్తానండి. ఆ రోజు మీరు రావాల్సుంటది. ఆ రోజు మీరొచ్చినప్పుడు మీకు 1 అవర్ మాత్రమే ఇస్తాను. 1 అవర్ లేదా ఇంకొక అవర్ పెంచితే ఆ అవర్‌కి ఎంతైతే అంత నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా జాబ్ చేసుకోవాలి. నేను ఇంట్లో అన్నీ చూసుకోవాలి. కాబట్టి నేను రీజనబుల్ ప్రైస్‌లోనే పెడదామని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత ఒక పోస్ట్ ఒకటి పెడతానండి యూట్యూబ్‌లో. ఆ పోస్ట్ ఒకటి చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా సరే, ఎవరికైనా ఏవైనా సమస్యలు. ఇంకొకటేంటంటే మీరు బాధపడుతున్నారు, మీరొక్కళ్ళే ఉన్నారు, మీ బాధ ఎవ్వరు వినట్లేదు అని అన్నప్పుడు మీ బాధ కూడా నాకు చెప్పుకోవచ్చండి. నేను వింటాను. ఇది కూడా పెయిడేనండి, ఫ్రీ కాదు. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇది పెయిడ్ క్లాస్ కిందే పెడదామని అనుకుంటున్నాను. ఎవరైనా మెడిటేషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే ఆఫ్‌లైన్ అండి. మార్నింగ్ 5-6 నేను మెడిటేషన్ నేర్పిస్తాను. ఇంకా ముందు రాగలిగితే ఇంకా మంచిది. 5-6 నేను మెడిటేషన్ కూడా నేర్పిస్తాను. మెడిటేషన్ అయితే 21 డేస్ కంపల్సరీ రెగ్యులర్‌గా రావాల్సుంటది. వీటన్నిటికి నేను చార్జ్ చేస్తానండి. ఎంత ఏంటి అనేది నాకొకసారి ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వండి. నేను ఇందులో చెప్పలేనండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చుకునే వాళ్ళుంటారు, ఇచ్చుకోలేని వాళ్ళుంటారు. ఇచ్చుకునే వాళ్ళకి ఒకలాగా చెప్తాను, ఇచ్చుకోలేని వాళ్ళకి ఒకలా చెప్తాను. అలా అంటే మీరు అందరిని సమానంగా చూడాలి అనంటే, ఏవండీ నేను ఇంతకంటే బాధల్లోంచొచ్చాను. నేను మనీ ఇచ్చుకోలేని స్టేజ్‌లోంచి కూడా వచ్చాను. కొంతమంది ఇచ్చుకోగలిగినోళ్ళుంటారు, ఇచ్చుకోలేని వాళ్ళుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటది. అందుకనే నేను ఇందులో చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీరు నాకు ఒక పోస్ట్ పెడతానండి. ఆ పోస్ట్ ద్వారా చూసి ఇక్కడ కూడా యాడ్ చేస్తాను చూడండి. పక్కన కూడా వస్తది మీకు. ఇది చూసి కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఆహ్, ఎ ఎవరైనా సరే మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్నా, ఎవరికైనా మోరల్ సపోర్ట్ కావాలనుకున్నా, ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, మీ కష్టం ఎవరు వినట్లేదు, వినాలి, ఎవరికైనా చెప్పుకోవాలి, చెప్పుకుంటే బాధ తీరుతది అనుకున్నా సరే, ఎవరైనా సరే ఇలా ఈ ఈ ప్రాబ్లమ్స్ ఎవరున్నా సరే నాకు కాల్ చేయొచ్చండి. కాబట్టి నేను ఈ వీడియో అందుకే చేస్తున్నానండి. ఎవ్వరికైనా అవసరం అనుకుంటే కాకినాడ చుట్టుపక్కల వాళ్ళైతే నాకు కాల్ చేసి నా దగ్గరికి రావచ్చు. ఇన్ కేస్ బయట ప్రాంతాలోళ్ళు ఎవరైనా సరే చెయ్యాలని అనుకున్నప్పుడు ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇంకొకటి నేనేం చెప్పదలుచుకున్నానంటే
అపాయింట్మెంట్ తీసుకుని క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీరు ఎంతైతే పే చేస్తారో, నేను నాకు ఆన్లైన్ పేమెంట్లు ఏమి ఉండవండి, ఇందులో ఆఫ్లైన్ పేమెంటే. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాతే మీ దగ్గర మనీ తీసుకుంటాను. ఇన్ కేస్ ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, ఒక రోజు అపాయింట్మెంట్ బిఫోర్గా బుక్ చేసుకోవాలంటే నేను కొంత ఫీజు పెడతానండి. సపోజ్ ఒక 1000 రూపీస్ ఫీజు ఉందనుకోండి, అందులో 500 రూపీస్ ముందు పే చేయాలి. పే చేసి నాకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆ టైంకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నాకు ఫోన్ చేస్తే, మీరు 500 పే చేశారు కదండి, అందులో నేను 250 రూపీస్ బ్యాక్ చేస్తాను. ఒక 250 రూపీస్ మాత్రం నేను కట్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఆ టైం వేరే వాళ్ళకి ఇవ్వలేకపోయాను కాబట్టి. ఇలాగే ఉంటదండి మనతోటి. అది అలాగని ఇప్పుడు ఇందులో 1000 అన్నానని 1000 అనుకోకండి. ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నేను చెప్పలేనండి. అది మనిషిని బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సివియర్‌ని బట్టి, వాళ్ళకి నేను ఇచ్చే టైంని బట్టి, వాళ్ళు నా దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. కాబట్టి ఇది అందరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇది వినియోగించుకొని మీ జీవితాలు చక్కబెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.